తెలంగాణ ఐకేపీ వివోఏల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న వివోఏల నిరవధిక సమ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సారథి వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రజా గాయకురాలు విమలక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి వివోఏలకు తన పూర్తి మద్దతు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వివోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వివోఏలకు కనీస వేతనం 20,000గా నిర్ణయించాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. అలాగే అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 58 జీవోలో అవసరమైన సవరణలు చేపట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. వివోఏల డిమాండ్లు పూర్తిగా నాణ్యమైనవేనని వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని విమలక్క సూచించారు. వివోఏలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కోరుతున్నారు. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఒక్కొక్కరు 25 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా తిరగాలి, మొత్తం సేకరణ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఏ అంశంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళే బాధ్యత తీసుకొని అన్ని చేసి పెట్టాలి. పైగా మళ్ళీ ఎక్కడ ఏదో కొద్దిగా తేడా వచ్చినా మాటలు పడడం అనేది కూడా పరిపాటు అయిపోయింది వీళ్ళకి. గతంలో సీతక్క గారిని కూడా కలిశామని వీళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళ స్టేట్కి సంబంధించినటువంటి కొంతమంది రిప్రజెంటేషన్గా వెళ్ళి కూడా కలవడం అనేటువంటి జరిగిందని చెప్తున్నారు. సీతక్క గారు మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మాటిచ్చారని చెప్తున్నారు. సీతక్క గారు మా వైపు నుంచి కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది మహిళలు వీళ్ళంతా కూడా అంతా తిరిగి వీళ్ళంతా కూడా తిప్పకాయ అయిపోతున్నారు. 20-25 ఏళ్ల నుంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా అదే 5,000 జీతానికి పనిచేస్తున్నారు ఇప్పటికీ. పైగా పై అధికారుల మాటలు కూడా సూటిపోటు మాటలకు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్లకు న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. 20,000 అనేటువంటిది న్యాయమైన డిమాండ్. 20,000 వేతనం అనేటువంటిది వాళ్లకు తప్పనిసరిగా చేకూరేలా ప్రభుత్వం వెంటనే స్పందించి అందులో సీతక్క గారు పెద్ద మనసు చేసుకొని తప్పనిసరిగా వీళ్లకు న్యాయం జరుగుతుందని ఆవిడ ఆలోచిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. నా వైపు నుంచి కూడా సీతక్క గారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. జై తెలంగాణ.